శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. ఎన్నో విధాలుగా వీరిని భగవంతుడు అనుగ్రహించాడు అని చెప్పచ్చు. ప్రతి అంశంలోనూ వీరికి పురోగతి, వీరి జీవిత ఆశయం సాధించబడేటటువంటి కాలం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, భార్యాభర్తల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, మాట రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, ఊహించనటువంటి లాభాల రీత్యా బాగుంది. అనుకోని విధంగా మీకు అదృష్టం కలిసి వచ్చింది అన్నట్టుగా చాలా పెద్ద మొత్తాలలో లబ్ధి పొందుతారు. అలాగే స్థిర చిరాస్తుల పట్ల కూడా లబ్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఇంతవరకు అవని వాళ్ళకు అవుతాయి, కుదురుతాయి. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వచ్చి మీ ఆత్మసంతృప్తికి దోహదం పడతాయి. అసలు ఏ అంశం తీసుకున్నా బానే ఉంది, ఈ అంశం బాగలేదు అని చెప్పడానికి లేకుండా అలాంటిదేమన్నా చెప్పవలసి వస్తే స్థానచలనం ఉండే అవకాశం ఉంది అని చెప్పచ్చు. అది కూడా మీ ప్రయత్నం మీద అనుకూల పరిణామాలకి దారితీస్తుంది. ఇంత అద్భుతమైన గ్రహస్థితులు మీకు ఇన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయకండి. అధికమైనటువంటి ఆత్మసంతృప్తితో ఉన్నారు మీరిప్పుడు. భగవంతుడికి ధ్యానం చేసుకోండి, కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మీ కృషిని పెంచుకోండి. ఇంకా ఇంకా అద్భుతమైన స్థితికి మీరు వెళ్తారు, అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం. రాశిలోనే రాహు గారి యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అన్ని అంశాలలో కూడా ఇంచుమించుగా మీకు పురోగతి కనిపిస్తూ ఉంటుంది. మనము కృషి చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి, వాటంతట అవి అయిపోయే పనులు కొన్ని ఉంటాయి. వాటంతట అవి అయిపోయే పనులు ఏమిటి అని ఆలోచిస్తే ఊహించని విధంగా లాభాలు రావడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరేమి కృషి చేయని అవసరం లేదు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అనుకోని విధంగానే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి, ఊహించరు మీరు. అలాంటి మంచి పరిణామాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో కుటుంబ జీవితంలో మీరు కేర్ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఇది మంచి ఇది చెడు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాలు చేయాలి అనుకున్నప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుని అతి జాగ్రత్తగా ముందరికి ధన పబ్లిసిటీలు ఇచ్చేసి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి ఈ వస్తువుని అమ్మేస్తున్నాము, ఈ వస్తువుని అమ్మేస్తున్నామని అట్లా చెయ్యొద్దు. నిదానంగా చెయ్యండి ఏది చేసినా. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను నేను కొన్నాళ్ళు. ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇన్నాళ్ల నుంచి ఓర్పు కలిగే ఉన్నారు కదా, ఇప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రుణాలు ఏమన్నా తీసుకోవాలా, రుణాలు ఏమన్నా కావాలా అనుకునే విషయంలో పెద్ద మొత్తాలలో రుణాలకు వెళ్ళవద్దు. ఖచ్చితంగా మీకు ధనం అనేది కలిసి వచ్చే కాలం. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఉంది, జాగ్రత్తగా కాపాడుకోండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవాలా అనుకునే వాళ్ళు సైతం కొద్దిగా ఆలోచించండి. ఆ విడాకులు అనేది విత్డ్రా చేసుకుని మళ్ళీ కలిసి జీవనం సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు ఉన్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది. ఇలా అనేక రకాలుగా మీకు మంచి జరిగే అవకాశాలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దైవధ్యానం చేయండి, మీ కృషి చేయండి, మౌనంగా ఉండవలసిన చోట్ల మౌనంగా ఉండండి. ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణం చేత వీరు అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండడము, దైవారాధన చేసుకోవడము, ఇష్టదేవతారాధన, ఇష్టదేవత నామస్మరణ ఇవి చేసుకోవడం చాలా చాలా మంచిది. అయితే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతుంది ఈ విషయాల్లో. పబ్లిక్ రిలేషన్లో మీకు తిరుగులేని విధంగా అందరూ సహకరిస్తారు. దానివల్ల ఏమైనా ధనాదాయం ఉంటుందా అంటే దానివల్ల ధనాదాయం ఏమి ఉండదు. ఒక సంతృప్తి ఉంటుంది, ఒక యూనిటీ ఉన్నందువల్ల నాకు ఇంత బలం ఉంది, ఇంతమంది నా వెనకాల ఉన్నారు, నన్ను సమర్థిస్తున్నారు, నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది. ధన ఆదాయం విషయంలో అంత గొప్పగా వస్తుందంటే అంత గొప్పగా రాదు, మామూలుగా ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. ఉద్యోగస్తుల విషయంలో
అతి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడే రాహు గారు గూడా పొంచి ఉన్న కారణం చేత, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా శారీరక కష్టం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బాగుంటుంది. సంతృప్తి పడతారు. ఇంతవరకు అయితే చెప్పుకోవచ్చు. ఒకటే రాశిలో పరస్పర విభిన్నమైనటువంటి 2 గ్రహాలున్నప్పుడు 2 రకాల భావాలు గూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి. మనము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. ఒక్కసారైనా వెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ఇక మీ ఇష్టదేవతారాధన చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ప్రతి విషయంలోనూ సంయమనం పాటించి ఉండండి. ఇంకా ఇంకా కృషిని పెంచడానికి మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి, ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఆరూపకంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రశాంతతకి నెలవవుతారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా బాగున్నటువంటి కాలం నడుస్తూ ఉన్నది. వీరికి అనుకోని విధంగా లాభాలొస్తాయి. మనస్సంకల్ప శక్తి సిద్ధిస్తుంది. ఆ శక్తి అనేది ఇనువడిస్తుంది. చాలా బాగుంది. తృతీయ స్థానంలో కేతువు గారు ఇచ్చేటటువంటి ఆత్మ సంయమన శక్తి మామూలైంది కాదు. మంచి ధైర్యం అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ విజయావకాశాలున్నాయి. ఓర్పు కలిగి ఉండండి. కృషి చేస్తూ వెళ్ళండి. దైవారాధన చెయ్యండి. మీకు తిరుగులేని విధంగా ఉంది అని చెప్పొచ్చు. రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతున్నాయి. ధనమే సంపాదించాలి అన్నా కూడా గురువుగారి అనుగ్రహం చాలా బావుంది. అయితే కుటుంబంలో మటుకు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందరినీ ఒక్క తాటి మీదికి తెచ్చుకోవడానికి మీరు కృషి చెయ్యవలసిందే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకి బావుంది అని చెప్పొచ్చు. జీవిత భాగస్వామికి బావుంది అని చెప్పొచ్చు. వ్యాపార వర్గాలలో చక్కటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టొచ్చు మీరు. ఇంకా ఇంకా ప్రణాళికలను పెంచండి. పథకాలు రూపొందించుకోండి. వ్యాపారాలు బావుంటాయి. ఇంకా 10 మందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఇచ్చిన వారవుతారు. అది కూడా కనిపిస్తోంది. అంటే ఇంకా ఒక మెట్టు పైకి వెళ్ళేటటువంటి పరిస్థితనమాట. మీ కింద ఉద్యోగస్తుల్ని పెట్టుకుంటున్నారు అంటే మీరు పైకి ఎదిగినట్టుగా అర్థం. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. విలువైన వస్తువులు, ఆభరణాలు భద్రపరుచుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో శనిగారొక్కరే కాదు, రవి, బుధుల సంచారం కూడా ఉన్నది. అష్టమం అనంగానే కొంచెం కష్టాల బాటలో ఉండేటటువంటి స్థానం అది. అక్కడ 3 గ్రహాలు ఉన్నాయి అంటే మీరు ఎంత కష్టపడాలో అంత ఫలితాన్ని గురువుగారు ఇస్తూ ఉంటారు. ఇక్కడ కష్టము ఉంటుంది, అక్కడ ఫలితము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ కష్టం అప్పుడు మనం జాగ్రత్తగా లేము అంటే గనక విలువైన వస్తువులు చేయి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని అంశాలలోనూ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీ యొక్క ఉన్నతికి మీరే సోపానాలు వేసుకున్నట్టు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అన్ని విధాలా కూడా అననుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే 2 గ్రహాలు మటుకు చాలా బాగున్నాయి. అష్టస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. కాబట్టి మీరు ఈ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాల ఉత్సాహాన్ని మనసులో పెట్టుకుని మిగతా పనుల యొక్క సాధన చేయడం ప్రారంభించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా విలువైన వస్తువులు కొనగలిగేటటువంటి పరిస్థితి, అలాగే ఏ రూపకంగా అయినా లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి. ఒకవేళ బహుమతులు రావచ్చు, ప్రశంసలు రావచ్చు, వస్తువులు ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు మీలో ఉన్న గొప్పతనాన్ని 10 మందికి చెప్పచ్చు. అంటే ఏ విధంగా అయినా మీ యొక్క ఉనికి సమాజానికి గొప్పగా తెలియబడుతుంది. తద్వారా మీరు కానుకలు కూడా అందుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా ఇంకా కొంతకాలం ఏదైనా కఠినతరమైనటువంటి శారీరక శ్రమ ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. అలాగే రాజకీయ నాయకులకి బావుంది కానీ, వ్యాపార భాగస్వాములకి గానీ, జీవిత భాగస్వామికి గానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏదైనా షేర్లు కొందామా, ఇలాంటి
విషయాలలో కానీ అంతగా అనుకూలత లేదు. ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధనతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. చాలా వరకు మీకు బావుంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఇంకా ఇంకా అనుకూలమైన కాలమే నడుస్తూ ఉన్నది. ఎప్పుడైతే షష్ఠ స్థానము, నవమ స్థానము కూడా చాలా బలోపేతంగా ఉన్నాయో, షష్ఠ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. కఠినాతి కఠినమైన పనులు మన జీవితంలో అస్సలు అవ్వవు అనుకునేటటువంటి పనులు, అలాంటి పనులు మీరు సాధించగలుగుతారు. అద్భుతమైనటువంటి కాలం. అలాగే మీ యొక్క ఆశయం ఏదైతే ఉందో అది సిద్ధింపజేసుకోవడానికి భగవంతుడి యొక్క ప్రార్థనలు చేయండి. తప్పనిసరిగా ఆశయం సిద్ధిస్తుంది. మనము ఒక బంతి భోజనంలో కూర్చున్నప్పుడు, ఆ బంతికి చివరన కూర్చున్నామనుకోండి, ఒక్కొక్కసారి వడ్డన అందదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ వడ్డించేవాడు మనవాడైతే, అరే! మనవాడు బంతి చివరున్నాడు గదా! అని ఇంకొంచెం శ్రద్ధగా మన వరకు వచ్చి వడ్డన అందిచ్చేసి వెళ్తాడు పదార్థాలని. అలాంటి పరిస్థితి. ఇప్పుడు వడ్డించేవారు మనవారు అంటే మనకి ఎలాగా చక్కగా విందు భోజనం ప్రాప్తిస్తుందో, అలాగే ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు శని, రవి, బుధులు, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు వీళ్ళిద్దరూ కూడా అద్భుతంగా మీకు ఫలాలను ఇస్తున్నారు. కాబట్టి అసలు ఎటువంటి చీకు చింత లేదు. అన్ని విషయాలలోనూ జయమే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే దుర్గా ఆరాధన మటుకు తప్పనిసరిగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఒక విధమైనటువంటి మౌనంతో పనులు సాధించుకోండి. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కృషిని అనుసరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరికి గ్రహస్థితులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవ్వడం లేదు. కాబట్టి వీరు ఎక్కువగా కృషిని నమ్మాలి. ఒక్క శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఒక చంద్రుడు యోగిస్తున్నారు. చంద్రుడు 2.5 రోజు మాత్రమే ఒక రాశిలో ఉంటారు. ఆ తృతీయ స్థానంలో ఎక్కువ రోజులు ఉండరు కాబట్టి ధైర్య సాహసాలైతే ఉంటాయి కానీ అది నిలకడగా అలాగే ఉండిపోతాయని చెప్పడానికి రావట్లేదు. పైగా దాని మీద కుజుని దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత మధ్యలోనే వీరు నీరసించిపోతారు. అతి ధైర్యం, అతి ఉత్సాహం కలగాలి. ఇది కలగాలి అంటే వీరికి చాలా బలమైనటువంటి ఆలోచన ఉండాలి. ఆత్మ సంయమన శక్తి ఉండాలి. ఎప్పుడూ గూడా మనము ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోవాలి. అలాటప్పుడే కుజుడు గూడా చాలా పవర్‌గా పనిచేసి, ఇంకా ఇంకా బలోపేతం జేస్తారు. అసలు మీరు నీరు గారిపోతూ ఉంటే, ఆయన గూడా మిమ్మల్ని నీరు గార్చేస్తారు. కుజుడికి 2 లక్షణాలు ఉన్నాయి. అత్యుత్సాహంతో వెళ్ళిపోవడము, డీలా పడిపోవడము. 2 లక్షణాలు ఉన్నాయి. మనము కూడా కొద్దిగా ఆలోచించాలన్నమాట. ఏ పని ఎలా చేస్తున్నాము? కొన్ని పనులు అసలు సత్వరంగా అవ్వట్లేదు. కొన్ని పనులు వేగవంతం మనమే చెయ్యాలి. మనమే పూనుకుని అందరినీ అలర్ట్ చేసుకోవాలి. డబ్బులు పెట్టే చోట డబ్బులు పెట్టాలి. కృషి చేసే చోట కృషి చెయ్యాలి అని మనకు మనమే ప్రణాళికలని సిద్ధం చేసుకొని, ఎక్కడెక్కడ ఏ విధంగా ఏమి చేస్తే మనము ఇంకా ఇంకా డెవలప్ అవుతాము. మనకి చాలా బావుంటుంది అని ఈ తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అయితే మీరు ఏ ప్రణాళికలైతే సిద్ధం చేసుకుంటారో అవి విజయావకాశాలకు దారితీస్తాయి. ఏదైనా గానీ మనము ఆత్మ సంకల్పం సిద్ధించాలి అంటే ఖచ్చితంగా మన సంకల్ప బలం ఉండాలి ముందర. అంటే మనం ఏదైనా ఒక మనస్సులో బలానా పని అవ్వాలి అనుకుంటున్నామంటే దానికి ఒక స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి. ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా మనం ఈ ఆశయాన్ని నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనని పెట్టుకోండి. మీ ఆశయం సిద్ధిస్తుంది. ఇష్టదేవతారాధన చెయ్యండి. అనేక రకాలుగా మీకు భగవంతుడి ఆశీస్సుల కోసం యోగా చెయ్యండి. ప్రశాంతంగా ఉంటారు. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉన్నటువంటి కాలం కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరికి మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది. అలాగే సంతాన రీత్యా కూడా కొన్ని అనుకూల పరిస్థితులు వచ్చాయి అని చెప్పచ్చు. ఉపాసన చేయడానికి మీరు ఏ దేవత యొక్క ఉపాసన చేస్తూ ఉన్నారో దానిలో ఇంకా మీ కృషిని పెంచండి. మీకు ఖచ్చితంగా
ఈ ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క దృష్టి అనేక విధాలైనటువంటి లాభాలని కలిగిస్తూ ఉంటుంది. ఆ లాభాలు ఏవైనా అవ్వచ్చు. ఆర్థిక లాభాలుంటాయి, హార్దిక లాభాలుంటాయి, వస్త్ర లాభాలుంటాయి, ధన లాభాలుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరిగేదుంటుంది. సంతానం పట్ల అనుకూలత ఉంటుంది. ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంటుంది. ప్రమోషన్స్ ఉంటాయి. అన్ని విషయాలలోనూ అనుకూలత ఇవ్వడానికే గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటుంది. గురువు అనుగ్రహం ఉన్నది అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా బావుంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఉపాసనల మార్గంలో ఉన్న వారికి గనక ఎక్కువగా ఇంకా ఉపాసన, లలిత అమ్మవారి ఉపాసన, దుర్గా ఉపాసన, చండీ ఉపాసన ఇలా శక్తికి సంబంధించినటువంటి ఉపాసనలు చేస్తూ ఉన్నట్టయితే ఇటు గురుబలం గూడా చాలా బావుంది కాబట్టి అద్భుతమైనటువంటి విశేష ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరన్నా మంత్రం తీసుకోకపోయినా ఇప్పుడు కనీసం ఒక నామాన్నైనా మీ అంతట మీరే ఎంచుకొని చక్కగా నామాన్నైనా మీరు ఉపాసన చెయ్యండి. నామం ఉపాసన చేయడానికి దాన్ని నామపారాయణ అంటాము. నామపారాయణ చేసుకోవడానికి ఏ గురువు ఇవ్వవలసిన అవసరం లేదు. మనకి మనమే మన ఇష్టదేవత యొక్క నామాన్ని తీసుకొని చేసుకోవచ్చు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విధాలా బావున్నప్పుడు, అనుకోని విధంగా అదృష్టం వెంటాడుతూ ఉన్నప్పుడు, గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద గూడా పడుతూ ఉన్నప్పుడు, శుక్రాచార్యుల వారి దృష్టి గూడా కేతువు మీద పడుతూ ఉన్నప్పుడు, శుక్రాచార్యుల వారు రాశి మధ్యలో ఉన్నప్పుడు, ఇలా ఒక 3, 4 రకాలైనటువంటి ఆధ్యాత్మికతకి సంబంధించిన బలమైన విశేషాంశాలు వచ్చి ఉన్నాయి కాబట్టి, మీరు ఎక్కువగా దైవధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అనేక రకాలుగా జీవితంలో అభివృద్ధి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా బాగున్న కాలం వచ్చేసింది, ప్రారంభమైపోయింది. మనము గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాము ధనస్సు రాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని. మీ ఆశయం సిద్ధిస్తుంది. ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఏ పని చేసినా కూడా చక్కగా విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. కమ్యూనికేషన్ ఎవరితోటన్నా ఏదన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక మధ్యవర్తిత్వం నేర్పేటప్పుడు లేదా డైరెక్ట్‌గా మీ అంశాల గురించే మీరు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక మంచి తారాబలం చూసుకొని వెళ్ళండి. చాలా అనుకూలమైన కాలం ఇప్పుడు నడుస్తూ ఉన్న కారణం చేత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ లేకుండా చాలా చక్కటి పరిస్థితులుంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మీకు లేదా మీకు మరొక వ్యక్తికి లేదా మీకు ఇంకొక సంస్థకి ఇలాగా ఏ ఇద్దరి మధ్య సంభాషణలు మీకు మీరు చేస్తున్నా కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా కృషి చెయ్యాలి అనుకుంటే మరింతగా కృషి చేస్తూ వెళ్ళాల్సిందే తప్ప నిర్లక్ష్యం చేయడానికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా తగ్గే విధంగా కనిపిస్తున్న కారణం చేత మౌనాన్ని పాటించండి. ఉద్యోగ జీవితం బావుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఏ విషయంలో అయినా ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుని మీ స్థిర చరాస్తుల వృద్ధి కోసం ఇంకా ఇంకా ప్రయత్నం చేయండి. మీ ఆశయ సిద్ధి కోసం ఇంకా ఇంకా ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన వల్ల చాలా వరకు మానసిక శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉన్న కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే కుటుంబంలో మీకు ఇదివరకటి అన్నా కూడా ఇప్పుడు కొంచెం బలం పెరిగినట్టుగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఐకమత్యత చాలా చాలా బావుంటుంది. అలాగే గురువుగారి యొక్క 9వ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉందో, ఈ మకర రాశి వారికి అనేక విధాలుగా అభ్యున్నతి ఉంది. ఆర్థికాభివృద్ధి ఉంది. సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతూ ఉన్నారు. మీ మాట చెలామణి అవుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. మాతృవర్గ రీత్యా అంతగా బాలేకపోయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులుంటాయి. సంతాన రీత్యా చాలా బావుందని చెప్పొచ్చు. మామూలు బావుండడం గూడా గాదు. వారికి అభివృద్ధి కనిపిస్తుంది. వారి వల్ల మీరు చాలా ఆత్మసంతృప్తికి లోనవుతారు. మంచి క్రమశిక్షణాయుతమైనటువంటి కుటుంబం అని పేరు తెచ్చుకుంటారు. అంతగా చాలా బావుందనమాట. అలాగే ఏదైనా రుణాలు కావాలి అన్నా కూడా మీరు కోరుకోక్కర్లేకుండానే మీకు రుణాలు దొరుకుతాయి. మేమిస్తామండి, మీ అవసరాలు చూసుకోండి, మా దగ్గర డబ్బుంది అని చెప్పేవాళ్ళుంటారు. అంతటి ఆత్మీయత
మనకి చూపిస్తున్నారు. సరే తీసుకుందాము అన్న ఆలోచనతో మీరు తీసుకుంటారు. ఇంకా ఇంకా మీ అవసరాలన్నీ తీరిపోయే విధంగా ఆ ధనం ఉపయోగపడుతుంది. విద్యార్థులకి ఉన్నత విద్య కోసం వెళ్ళేటటువంటి విద్యార్థులు చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏ రూపకంగా చూసినా గూడా మీకు అదృష్టం వెన్నంటి ఉంటూ ఉన్నప్పుడు మీరు ప్రయత్నం చెయ్యడమే ధ్యేయంగా పెట్టుకోండి. జీవితాశయం నెరవేరేటటువంటి కాలం కూడా అని అని చెప్పి తెలియచెప్పొచ్చు. ఈసరికే మీరు కోరుకున్నటువంటి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరి ఉంటాయి. అంత బావున్నాయి గ్రహస్థితులు. ఇంకా ఎవరికన్నా అవి ఆలస్యం అవుతున్నాయా అంటే ఇప్పుడు ఖచ్చితంగా అవి మీకు కోరికలు తీరేటటువంటి కాలం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ జీవితాశయం విషయంలో మటుకు ఇంకా ఇంకా కృషి చేయండి. అతి త్వరలోనే మీ ఆశయం సిద్ధిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారికి తైలాభిషేకం చేయండి, శివారాధన చేయండి. ఆత్మసంతృప్తి పెరుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా విషమ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మీరు వాటిని ఎదుర్కోవడానికి తగినంత ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఇది ఇలాగా కొనసాగుతూనే ఉంది. ఇంకా కొద్దిగా కాలం మీరు ఈ పరిస్థితుల మీద పోరాడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఊహించని విధంగా లాభాలుంటాయి. మీ మాటకి కొద్దిగా అనుకూలతలుంటాయి. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా పూర్తిగా మౌనాన్ని వహించడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో అధికమైనటువంటి ఉత్సాహం చూపించవద్దు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా గురుగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. అంతగా అనుకూలించబోవడం లేదు. సంతాన రీత్యా కూడా పూర్తిగా ఇంకా అనుకూల పరిస్థితులు రాలేదు. ఇక మీ ఆరోగ్య రీత్యా అయితే ఖచ్చితంగా ఔషధ సేవలు అవసరం పడేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఏదైనా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు మీకు ఉండడానికి అవకాశాలున్నాయి. ఇది జన్మజాతకంలో కూడా ఉన్న వారికి ఈ రోజున ఈ గ్రహస్థితి ఉన్నంత కాలం శని, రవి, బుధుల యొక్క స్థితి మీకు కుంభరాశిలో ఉన్నంత కాలము కూడా ఈ చర్మానికి సంబంధించినటువంటి బాధలు వెన్నాడుతూ ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువగా ఉంది. అయితే ఇక ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏ రీత్యా అయినా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. దైవాన్ని ఆరాధించండి, శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు ఎన్నో విధాలుగా బాగుంటుంది. ఒకసారి శివుడికి అభిషేకం చెయ్యండి. ఇది కూడా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే ఉంటూ ఉంది. అయితే వీరికి ఉద్యోగ రీత్యా చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎదుగుదల ఉంటుంది. ఆత్మసంతృప్తి ఉంటుంది. జీవనాధారంలో ఏవైతే మీరు ఇప్పటి వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారో ఇదే మన జీవనాధారం అని ఏదైతే ప్రధానమైన భూమిక పోషిస్తోందో దానిలో ఇంకా కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో కొద్దిగా పెట్టుబడులు పెట్టి ఉన్న వాళ్ళకి అధికమైన లాభాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది మీనరాశి వారికి చాలా ఆత్మసంతృప్తికి కారణమవుతూ ఉన్నది. ఇక విందు వినోదాలలో పాల్గొంటారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు. ఇతరత్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా దాటడానికి అవకాశం ఉంది. ఇక మిగతావన్నీ కూడా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలుగా తెలియజెప్పొచ్చు. ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, లేదా వదిన గారు అవ్వచ్చు, లేదా భార్య గారు అవ్వచ్చు, లేదా తల్లి గారు అవ్వచ్చు, లేదా ఇతర స్నేహితురాళ్ళు అవ్వచ్చు. ఎవ్వరైనా కానీ స్త్రీలతో మటుకు అధిక జాగ్రత్తలతో ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా ఏమాత్రం సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. అలాగే మాతృవర్గానికి కూడా శారీరకమైన శ్రమ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పితృవర్గ రీత్యా కొంచెం బాగున్న కాలం జరుగుతూ ఉన్నది. ఇక మిగతా ఏ విషయాలైనా మీరు కృషి చేస్తూ ఉండాల్సిందే, పట్టుదలగా వెళ్లాల్సిందే. ఇన్ని రకాలైనటువంటి గ్రహస్థితుల అననుకూలత ఉండడం వల్ల ఈ పరిహారాలు చెబుతూ ఉన్నాను. ఈ జాగ్రత్తలన్నీ సూచన చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా శివారాధన చెయ్యండి, దుర్గా స్తోత్రాలు పారాయణ చేయండి. మరింత మానసిక సంతృప్తితో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.